జగన్మోహన్ రెడ్డి బాధపడుతున్నాడా? వాళ్ళ జోక్గా ఉందండి. మన ఇప్పుడు రామాంజనేయులు ఆ రోజు ఎవరండి డిఐజీ, ఇంటెలిజెన్స్ డిఐజీ ఎవరు? నువ్వేం చేస్తున్నావు? కళ్ళు మూసుకొని నిద్రపోతున్నావా, లేకపోతే జగన్ రెడ్డి ఇచ్చిన గెస్ట్ హౌస్లో డాష్లో ఏమన్నా పనిలో ఉన్నారా మీ అందరూ కలిసి? ఆ రోజు నువ్వు చేసిన తప్పుకే ఈ రోజు నువ్వు జైలుకి వెళ్ళావు. నిజంగా మన టీడీపీ గవర్నమెంట్లో పనిచేసిన ఐఏఎస్ ఆఫీసర్లు కానీ ఎవరు కూడా వెళ్ళావు. ఒకప్పుడు శ్రీలక్ష్మి, ఆ తర్వాత ఆమెతో పాటు ఇంకో నలుగురు ఇబ్బంది పడ్డారు. అలాగే ఈ రోజు ఇతను కూడా రామాంజలు కూడా ఇబ్బంది పడతాను. రామాంజలు సెన్సార్ కానీ ఏంటో నాకు అర్థం కావట్లా. మా చంద్రబాబు నాయుడు గారు ఏం తప్పు చేశారని ఆ రోజు మీరు అరెస్ట్ చేసి ఎంత హైరాణ చేస్తారు. మీరు ఒక్కటే గుర్తించాలండి. ఆ రోజు మన ఒక క్లిప్పింగ్లు వేయండి. మన చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి తీసుకొచ్చినప్పుడు పరిస్థితి, అప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ ఎలా వ్యవహరించింది, ఈ రోజు రామాంజలి గారిని అరెస్ట్ చేసి తీసుకొచ్చినప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ ఎలా వ్యవహరిస్తుంది అంటే, ఒక దొంగని కూడా వాళ్ళ డిపార్ట్మెంట్ అనేసరికి ఒక దొంగనేని కాదు, ఒక నీతి నిజాయితీ లేని వ్యక్తిని కూడా ఆ రోజు ఎంతో గౌరవంగా మల్లెపువ్వులాగా ముందు సీట్లో కూర్చోబెట్టుకుని తీసుకొచ్చారు. అదే ఆ రోజు మన బాబు గారిని రెండో సీట్లో కూర్చొని అటొకలు ఇటొకలు పోలీసు ఎస్కార్ట్ కూర్చొని తీసుకొస్తారా? అంటే బాబు గారి కన్నా కూడా గొప్ప వ్యక్తి ఇతను. ఏం చేశాడు ఆంజనేయులు? అంత గొప్పగా ఆయన మీరు సెల్యూట్ చేసి రిక్రూట్ చేసి తీసుకొచ్చి అక్కడ నుంచో పెడతానికి ఇది మాత్రం నేను అడ్డంగా ఖండిస్తున్నా.